న్యూస్ వాస్తవాల ప్రతిబింబం. వెల్కమ్ టు బి న్యూస్. జిల్లా తాళరేవు మండలం సుంకరపాలెం గ్రామంలో కొలువైన పురాతన ఆలయమైన శ్రీ భద్రకాళి సమేత వీరేశ్వర స్వామివారి ఆలయంలో మాస శివరాత్రి సందర్భంగా ఆలయ అర్చకులు శ్రీకంఠం గిరిబాబు శర్మ బ్రహ్మోత్సవంలో కవలకోటేశ్వరరావు శ్రీమతి వరలక్ష్మి దంపతులచే స్వామివారికి ఏకాదశ హారతులు కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. జిల్లా తాళరేవు మండలం సుంకరపాలెం గ్రామంలో కొలువైన పురాతన ఆలయమైన శ్రీ భద్రకాళి సమేత వీరేశ్వర స్వామివారి ఆలయంలో మాస శివరాత్రి సందర్భంగా ఆలయ అర్చకులు శ్రీకంఠం గిరిబాబు శర్మ బ్రహ్మోత్సవంలో కవలకోటేశ్వరరావు శ్రీమతి వరలక్ష్మి దంపతులచే స్వామివారికి ఏకాదశ హారతులు కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ప్రతి నెల మాస శివరాత్రి నాడు దాతల సహకారంతో స్వామివారికి ఏకాదశ హారతులు కార్యక్రమం నిర్వహిస్తున్నామని ఆలయ కమిటీ ప్రతినిధులు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ మరియు పరిసర ప్రాంత ప్రజలు పాల్గొని స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించారు.
కాకినాడ జిల్లా తాళరేవు మండలం సుంకరపాలెం గ్రామంలో కొలువైన గ్రామదేవత శ్రీ ముత్యాలమ్మ తల్లి అమ్మవారికి బొబ్బిలి సత్యనారాయణ మరియు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో కుంభం ఏర్పాటు చేశారు. కాకినాడ జిల్లా తాళరేవు మండలం సుంకరపాలెం గ్రామంలో కొలువైన గ్రామదేవత శ్రీ ముత్యాలమ్మ తల్లి అమ్మవారికి బొబ్బిలి సత్యనారాయణ మరియు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో కుంభం ఏర్పాటు చేశారు. గ్రామంలో ప్రజలు రైతులు పాడి పంటలతో ఆరోగ్యంతో సుభిక్షంగా ఉండాలని అమ్మవారికి కుంభం నైవేద్యంగా సమర్పించారని కమిటీ ప్రతినిధులు తెలిపారు. ఈ కార్యక్రమంలో సుంకర సీతారామమూర్తి, సుంకర మురళి, సుంకర రామచంద్రరావు, గుంటముక్కల సూరిబాబు, చిక్కం హనుమంతరావు, ఆలయ కమిటీ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. తాళరేవు మండల పరిధిలో పిల్లంక శ్రీమతి సాగి సావిత్రి రామరాజు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 2006-2007 పూర్వపు విద్యార్థుల అపూర్వ కలయిక కార్యక్రమం శనివారం ఉత్సాహంగా జరిగింది. తాళరేవు మండల పరిధిలో పిల్లంక శ్రీమతి సాగి సావిత్రి రామరాజు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 2006-2007 పూర్వపు విద్యార్థుల అపూర్వ కలయిక కార్యక్రమం శనివారం ఉత్సాహంగా జరిగింది. ఈ సందర్భంగా చదువుకున్న పాఠశాలకు దగ్గరలో ప్రత్యేక వేదికను ఏర్పాటు చేసి చదువు చెప్పిన గురువులను అపూర్వ రీతిలో స్వాగతం పలికారు. అనంతరం ఏర్పాటు చేసిన సభా వేదికపై ఒకరికొకరు పరిచయాలు చేసుకుని గురువుల్ని ఘనంగా సత్కరించి కృతజ్ఞతలు తెలియజేశారు. సుమారు 80 మంది పూర్వపు విద్యార్థులు ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొని పూర్వపు జ్ఞాపకాలను మెమరీ వేసుకున్నారు. ఆటపాటలతో సరదాగా గడుపుతూ సందడి చేశారు. అదేవిధంగా పూర్వపు విద్యార్థులు గురువులతో ఉన్న తమ అనుబంధాన్ని సభా వేదికపై పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో 2006-2007 10వ తరగతి బ్యాచ్ పూర్వపు విద్యార్థులు, పూర్వపు ఉపాధ్యాయులు పాల్గొన్నారు. సాహిత్యానికి సంబంధించి చాలా దిగువ వర్గాల్లో ఉన్నవాళ్ళు, అక్షర జ్ఞానం లేని కుటుంబాల్లో ఉన్నవాళ్ళు, సమాజం ఏమిటి, ఆర్థిక రాజకీయ సామాజిక విషయాలు ఏంటి, ఇవన్నీ ఒక అవేర్నెస్. ఆ అవేర్నెస్ పొందడం వలన మనం దేనికి ఎవరికి సాటి కాదు, అందరికీ మనం కూడా రాణించగలము అనే ఒక దృష్టి. మీరు మీ పిల్లల్ని ముఖ్యంగా ఏమిటంటే ఎలా చూడండి ఎలా చూడన్నా సుబ్రహ్మణ్యం గారు ఆశీస్సులు ఎలా చూడండి రెడీ మామూలుగా నుంచి ఇచ్చేయండి. ఎలా చూడాలా ఎలా చూడండి ఓకే రాలేదు హలో హలో ఇప్పుడు మన స్కూల్ చైర్మన్ గా అయ్యారు. నెక్స్ట్ మన పిల్లలకి సర్పంచ్ కావాలని కోరుకుంటున్నాం. నార్ సతీష్ గారు న్యాయం చేస్తాడు, అందరికీ న్యాయం చేస్తాడు.
ఓకేనా? అప్పుడు కూడా అలాగే ఎంజాయ్గా ఉంది సార్. ఐఎమ్ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ సార్. సీనియర్ ఉపాధ్యాయుల గైడెన్స్లో అన్నీ అది తర్వాత ఇప్పుడు మనకి చాలా ముఖ్యమైన కార్యక్రమం. మీ పరిచయాలు అవ్వలేదు. మీరు ఎవరు, మీరు ఏం చేస్తున్నారు, మీ యొక్క భర్త ఏం చేస్తున్నాడు, మీ భార్య ఏం చేస్తుంది, ఇంకా పెళ్ళికాని వాళ్ళు, ఈ విషయాలు మాకు అది అయిన తర్వాత కానీ మొన్న 2 సార్లు మేము కార్యక్రమం కొనసాగలేదు. ఈసారి అది మిస్ అయింది. అది చేసిన తర్వాత మీటింగ్ కార్యక్రమం చేస్తే బాగుంటుందని నా ఉద్దేశం. ఏదైనా కంటిన్యూ చేస్తాం. మీ స్పీచ్ అయిన తర్వాత కంటిన్యూ. నా మిస్సెస్ పేరు దేవి సత్యశ్రీ. నాకు పాప అండి, సహస్రశ్రీ అనన్య పేరు. 3వ సంవత్సరం అండి. ఇప్పుడు ప్రస్తుతానికి క్వశ్చన్స్ అడుగుతూ ఉంది. ఇదేంటి అని అడుగుతూ ఉంటుంది క్వశ్చన్స్. ఓకే ప్రజలందరికీ నమస్కారాలు. అలాగే మేము చేసినటువంటి పూర్వ విద్యార్థులందరికీ కూడా ఆశీస్సులు. మీరంతా కూడా కొంతమంది అయితే గుర్తున్నారు, కానీ ఇంకా కొంతమంది గుర్తుకొస్తూ ఉన్నారు. అంటే చాలా కాలం అయిపోయింది. చెప్పవలసిన విషయాలన్నీ కూడా అందరూ చెప్పారు. కాలాతీతం అవుతుంది కాబట్టి నేను 2 విషయాలు చెప్దాం అనుకుంటున్నాను. ఏంటంటే పిల్లలు ఎక్కువగా సెల్ ఫోన్కి ఎడిక్ట్ అవుతున్నారు. దాంట్లో మంచి ఉంది, చెడు ఉంది. ఎందుకంటే ChatGPT చూస్తే చాలు, సమస్య ఏదైనా కూడా దానికి సమాధానం చెప్తుంది సెల్ ఫోన్. అలా చెప్పి పిల్లవాడి మీద ఇస్తే వారు దాంతో పాటు వేరే కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి పిల్లలకి నైతిక విలువలు పెంచుతూ చేస్తే మంచిదని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. రెగ్యులర్ లైఫ్ ఏదైతే ఉందో అది మర్చిపోయి ఇక్కడ ఇలాగా రావడానికి, చాలా ఎంజాయ్ చేయడానికి మాకు కూడా కొన్ని తీపి గుర్తులు మీరు మిగులుస్తున్నారు. ఇక్కడ ఇటువంటి కార్యక్రమాలు చాలా ఇంట్రెస్ట్గా ఎన్ని పనులున్నా మానుకుని రావటం జరుగుతుంది. అంటే పిల్లంకి అనేసి ఈ స్కూల్ అంటే మాకు ఒక ప్రత్యేకమైన అభిమానం ఈ స్కూల్ మీద. ఎందుకంటే దీని తర్వాత ఒక 4 స్కూళ్ళు పనిచేసాం. ఇక్కడున్న విద్యార్థులు మీకులా కానీ క్రమశిక్షణ కానీ, లేకపోతే గురువుల పట్ల భక్తి ఉందో లేదో ఈ కార్యక్రమాన్ని బట్టి తెలుస్తుంది. చదువు విలువ, గురువుల విలువ తెలిసి మీరు ఈ కార్యక్రమాలు చేపడతా ఉన్నారు. అప్పుడు పిల్లలు వేరు, మీరు వేరు, ఇప్పుడు జనరేషన్ వేరు. అంటే కరోనాకు ముందు, కరోనా తర్వాత పిల్లల్లో చాలా చేంజెస్ ఉన్నాయి. మీరు కరోనా ముందు, క్రీస్తు శకం, క్రీస్తు పూర్వం అంటారు కదా, అలా కరోనాకు ముందు పిల్లలు వేరు, కరోనా తర్వాత పిల్లలు వేరు. సో పిల్లల గురించి చెప్పేటప్పుడు నేను ఎక్కువగా ఇన్స్పైర్ దేని నుంచి అవుతానంటే, నేను న్యూస్ చూడను, ఓన్లీ తెలుగు సినిమాలు చూస్తాను. కాకపోతే వాట్సాప్లో చిన్న చిన్న కథలు పంపుతుంటారు. ఆ కథ కూడా ఒక 10 లైన్లు దాటితే చదవను ఇక దాన్ని. అంతలోనే మనకు తెలిసిపోవాలి. అలాంటి కథల్లోనే ఇన్స్పైర్ అయ్యి పిల్లలకు చెప్తుంటాం. అందులో అలాంటి కథల్లోంచి ఒక కథ చెప్తాను. అంటే మీరు చేసిన, మీరు మీ పిల్లలకి చేయించిన దీంట్లో వచ్చే రిజల్ట్ ఇంక దేంట్లో రాదు. సో ఒకడు ఉన్నాడు. చాలా ఆనందంగా ఉంది. మీకు కూడా అలాగే ఉందని అనుకుంటున్నాను. నేను చాలామంది మిస్ అయ్యారు. ఆ మిస్ అయిన ఫీలింగ్ ఉంది. చాలామంది వస్తారనుకున్నాం కానీ రాలేదు. కొంతమంది అంటే ఎవరి బిజీలో అలా ఉండిపోయి కొంతమంది రాలేకపోయారు. ఇది గెట్ టుగెదర్ స్టార్ట్ చేయడానికి ముఖ్య కారణం పండ్ల ఆరెంజ్ థ్యాంక్స్ చెప్పుకోవాలి సార్. అంటే ఒకసారి మేము అబ్బాయిల్ని అమ్మాయిల్ని వీళ్ళందరినీ గ్యాదర్ చేయడం అవుతుందని చెప్పేసి మాలో మేమే అనుకునే వాళ్ళం. డౌట్ పడే వాళ్ళం, ఎక్కడ అవుతుందా అని చెప్పేసి అనుకునే వాళ్ళం. కలిసి వాళ్ళం, ఎక్కడ అవుతుందా అనుకోవడం, వెళ్ళిపోవడం, ఇలా జరిగేది. ఒకసారి ఎలాగైతే అబ్బాయిలు అందరూ కలిసిన తర్వాత లేదు, అమ్మాయిలు అందరూ పిలిచి, సార్స్ పిలిచి వాళ్ళకి సన్మానం అది చేయాలి, వాళ్ళని గౌరవించుకోవాలని చెప్పేసి అనుకున్నారు. ఇదంతా అయిపోయింది, మర్చిపోయాం. అది అవదని అనుకున్నాం, మర్చిపోయాం ఎవరికాళ్ళు. ఒకసారి నా పనులు నేను బిజీగా ఉన్నాను, బైక్ మీద ఉన్నాను, ఎక్కడో కొత్తపేట ఎక్కడ ఉంటాడు. పండుగ ఫోన్ చేశాడు. మరి ఏం చేశారు అంటున్నాడు. ఇది మరి ఏం చేశారు అంటున్నాడు. అస్తమానం ఫోన్ చేస్తాడు. ఆల్మోస్ట్ 18 సంవత్సరాలు అయిపోతుంది. అయినా కానీ నేను అడపమణికంట, పొన్నుల లావరాజు, వెంకన్న బాబు, నాడి సతీష్, విజయదుర్గ, ఇంకా చాలా మంది ఉన్నారు. ఏమనుకోదు, అందరి పేరు చెప్పలేదని. అందరూ కూడా ఈ కార్యక్రమం జరగడానికి చాలా పాటుపడ్డారండి. వాళ్ళని ఎప్పుడు మనం మర్చిపోవద్దు. ఎందుకంటే ఈ కార్యక్రమానికి ఎవరు వద్దామన్నా, ఎవరు చేద్దామన్నా, ఎన్ని ఫాలో చేసినా ఎవరు కూడా ఫాలో అయ్యేవారు కాదు. ఎందుకంటే దీన్ని ఇంత ఘనంగా జరగడానికి కూడా కారణం నాటి సతీష్ అండి. ఆయన మా స్కూల్ చైర్మన్, మా స్కూల్లో చదివి మన స్కూల్కి చైర్మన్ అయిన ఆయన మన నాటి సతీష్ గారండి.
అలాగే ఓకే. ఇప్పుడు నాకు ఎంతో ఇష్టమైన వ్యక్తి మన హిందీ మాస్టర్ గారండి. నాకు అల్పమణి గంటకి చాలా తోడ్పడిగా ఉండేవారు. మేము 10th క్లాస్ అయిన వెంటనే మాకు పిలుస్తారా సుబ్రహ్మణ్యం సార్ అనేసి కిటికీ వైపు చూసేవాళ్ళం. గ్రౌండ్ పీరియడ్ వచ్చేసరికి నేను అసలు ఈ పారామిలిటరీ ఫోర్స్ ఫీల్డ్ సెలెక్ట్ చేసుకోవడానికే నా మోటివేషన్ అయితే ఆయనే. అసలు ఆయన అడిగేటోనే అప్పుడు కూడా సార్ ఏంటి సార్ నేను స్లిమ్గా ఉంటున్నాను, కొంచెం ఏమైనా లావ్ అవ్వడానికి ఏదో ప్రోటీన్ పౌడర్ అవి వస్తున్నాయంటే ఆయన ఎప్పుడు మమ్మల్ని ప్రేమగా తిట్టుకునే కుదిరే పెంట ఎదవని తిట్టేవారు. మీ శరీరాన్ని చూసి ఏడుస్తారా, మీకు అది అర్థం కావట్లేదని. వెరీ థ్యాంక్ఫుల్ సార్. ఎందుకంటే ఆ విషయం ఇప్పుడు కూడా నేను సుబ్రహ్మణ్యం సార్, పీటీ సార్ మీతో ఎక్కువ ఉండేది సార్. నాకు ఎక్కువ ఎక్స్పీరియన్స్. ఇంగ్లీష్ ఇంకో సార్ ఉండేవారు కదా సార్, హిందీ మాస్టర్ విష్ణు యాదవ్ గారు ఉండేవారు కదా సార్. ఆయనతో కూడా చాలా అటాచ్మెంట్ ఉండేది సార్. నాకైతే బాగా ఎంకరేజ్ చేసి వస్తారు మీరు నన్ను. అయితే శ్రీను సార్ మీరైతే చిన్నప్పుడు మా అక్క నేను ఉండేవాళ్ళం కదా సార్ 6th నుంచి. తను ఇంకొకటి వెంకటేశ్వర సార్ అని ఉండేవారు, ఆయన మా రిలేటివ్. ఆయన ఇంటికి వెళ్ళి నేనేం చదవకపోయినా ఇంటికి వెళ్ళి చెప్పేసేవారు సార్. దాని గురించి నాకు ఇంట్లో బాగా తిట్లు పడేవి. బాగా ఎక్స్పీరియన్స్ సార్ మీరు. అందుకే నేను కొంచెం మందిరంలో అందరూ ఇలా చూడండి ఒకసారి. కాకినాడ జిల్లా తొండంగి మండలం కొత్తపల్లిలో టీడీపీ వైకాపా వర్గాల మధ్య ఘర్షణ తలెత్తింది. రాళ్లు కర్రలతో దాడి చేశారు. ప్రతి దాడి చేసుకోగా టీడీపీ వర్గీయులు గోవిందు గోపీలు గాయపడ్డారు. హుటాహుటిన స్థానికులు ఆసుపత్రికి తరలించగా చికిత్స అందిస్తున్నారు. పాలిత ప్రాంతమైన యానంలో ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించడం ద్వారా ప్రాణాలకు రక్షణ కల్పించుకున్నట్లు అవుతుందని, దీనిపై అందరూ అవగాహన ఏర్పాటు చేసుకోవాలని ఆర్ఏఓ ఐఏఎస్ అధికారి అంకిత్ కుమార్ పేర్కొన్నారు. శనివారం రోడ్లు భద్రతా మహోత్సవాలను పురస్కరించుకొని యానాం రవాణా శాఖ, పోలీస్ శాఖ ఆధ్వర్యంలో జరిగిన పోలీస్ హెల్మెట్ పాలిత ప్రాంతమైన యానంలో ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించడం ద్వారా ప్రాణాలకు రక్షణ కల్పించుకున్నట్లు అవుతుందని, దీనిపై అందరూ అవగాహన ఏర్పాటు చేసుకోవాలని ఆర్ఏఓ ఐఏఎస్ అధికారి అంకిత్ కుమార్ పేర్కొన్నారు. శనివారం రోడ్లు భద్రతా మహోత్సవాలను పురస్కరించుకొని యానాం రవాణా శాఖ, పోలీస్ శాఖ ఆధ్వర్యంలో జరిగిన పోలీస్ హెల్మెట్ ర్యాలీని ఆయన ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రహదారిపై ప్రయాణించేటప్పుడు నిర్దేశించిన ట్రాఫిక్ నియమాలు పాటించడం ద్వారా ప్రమాదాలు నివారించవచ్చునన్నారు. అనంతరం సుమారు 50 మంది యానాం పోలీసులు హెల్మెట్ ధరించి పురవీధిలో ర్యాలీని నిర్వహించి వాహనాలను నడిపేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరించారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ వరదరాజన్, సిఐ షణ్ముఖ సుందరం, ట్రాఫిక్ ఎస్ఐ షేరు నూకరాజు, ఎస్ఐ పునీత్ రాజ్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం స్థానిక న్యూ బస్టాండ్ వద్ద ఆటో డ్రైవర్లకు నేత్ర వైద్య శిబిరం, సాధారణ మెడికల్ క్యాంప్ను నిర్వహించారు.
చెప్తాను కదరా. సార్ లుక్ సార్. ఫింగర్ ప్రింట్ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.